క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా మీరు సహాయపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అంతా కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఇద్దరు సాక్షులను గూర్చి ఆలోచిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 123వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. ఇద్దరు సాక్షులు, వారి కార్యాలు. యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్న పోలికలో మొదటి భాగం 5 విషయాలు ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాన్ని దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం ఇద్దరు సాక్షులను గూర్చి ఆలోచిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి కొన్ని పోలికలు, భేదాలు చూడబోతున్నాం. సుమారు ఒక 10 విషయాలు చెప్పబోతున్నాను. అయితే ఈ మొదటి భాగంలో ఒక 5 విషయాలు చెప్తాను. వచ్చే కార్యక్రమంలో మరొక 5 విషయాలు చెప్తాను. అప్పుడు యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి మరి సంబంధం ఏంటి, పోలికలేంటి, భేదాలేంటి, ఈ విషయాలు మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు రక్షకుడుగా వచ్చాడు, మానవ జాతిని రక్షించారు, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళారు. అవునా? భూలోకంలో మరి పరిశుద్ధాత్మను పంపించి సంఘాన్ని స్థాపించి వెళ్ళారు. రెండవ రాకడలో మళ్ళీ ప్రభువుగా రాబోతున్నారు. మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చి వెళ్ళినటువంటి ఆయన రెండవ రాకడలో ప్రభువుగా రాబోతున్నారు. మొదటి రాకడలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని స్థాపించినటువంటి ఆయన రెండవ రాకడలో అదే పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మొదటి రాకడలో క్రీస్తు వచ్చి పరిచర్య చేసి వెళ్ళారు. ఇప్పుడు భవిష్యత్తులో రెండవ రాకడలో యేసుక్రీస్తు స్థానములో యేసుక్రీస్తులాగా పరిచర్య చేయటానికి ఇద్దరు సాక్షులు వస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎలాగ వచ్చి పరిచర్య చేసి వెళ్ళారో, ఈ రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు స్థానములో పరిచర్య చేయటానికి ఇద్దరు సాక్షులు ఎక్కడికి రాబోతున్నారు.
వాళ్ళు ఇక్కడ పరిచర్య చేయబోతున్నారు, సువార్త ప్రకటించబోతున్నారు, సాక్ష్యం చెప్పబోతున్నారు, అనేకులు రక్షణ పొందబోతున్నారు. రక్షణ పొంది వారు హతసాక్షులుగా మరణిస్తారు. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇప్పుడైతే ప్రస్తుతం మనం కృప ద్వారా రక్షించబడతాం, విశ్వాసముతో రక్షించబడతాం. కానీ రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు ఎవరైనా రక్షణ పొందాలంటే ఏం చేయాలో తెలుసా? వారు హతసాక్షులుగా చనిపోవాల్సి వస్తుంది. అది అప్పుడు రక్షణ కార్యం ఉంటుంది, కానీ హతసాక్షులుగా చనిపోవాలి. ఇప్పుడైతే మన రక్షణ కొరకు యేసుక్రీస్తు మూల్యం చెల్లిస్తున్నారు. తన ప్రాణం పెట్టారు, రక్తం చిందించి మనకు రక్షణ ఇస్తున్నారు. రేపు మనం హతసాక్షులుగా మరణించి మన రక్షణ కొరకు మనం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మనం ఏంటంటే సంఘం ఎత్తబడేంతవరకు ఉండకూడదు. అప్పుడు రక్షణ పొందొచ్చులే అనుకోకూడదు. అసలు రేపు అనేది ఆలోచించడమే తప్పు. వాక్యం ఏం చెప్తుంది? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్తుంది. కారణం ఏంటంటే ఏ సమయంలో మనం మరణిస్తామో తెలీదు, ఏ రోజు మనం సిక్ అయిపోతామో తెలీదు, ఏ రోజు ప్రభు రాకడ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తాయో తెలీదు. మరి అలాంటప్పుడు ఎలా రక్షణ పొందగలం? ఈరోజు మంది, రేపు మంది కాదు. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అర్జెంటుగా రక్షణ పొందాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? సో యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పెళ్ళారు, తర్వాత అపోస్తులు చెప్పారు, మిషనరీలు చెప్పారు, ఎంతోమంది భక్తులు చెప్తున్నారు. ఇప్పుడు దైవ సేవకులుగా మేము కూడా చెప్తున్నాం. ఓకే, రాకడ వచ్చేంతవరకు సువార్త ప్రకటిస్తూ ఉంటాం. అయితే ఇద్దరు సాక్షులు వస్తున్నారు, జాగ్రత్త. వారు వస్తే పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రపంచం తల్లక్రిందులైపోతుంది, ప్రపంచం గందరగోళం అయిపోతుంది. అప్పుడు మనుషులు మరణించాలంటే ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. అందుకే ఇద్దరు సాక్షులకు సంబంధించిన వివరాలు ముందుగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మిమ్మల్ని జాగ్రత్త చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం, వర్తమానం లోపలికి రండి. యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్నటువంటి ఈ పోలికలు లేక భేదాలు మొత్తం ఒక 10 విషయాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక 5 విషయాలు మీకు అందించి మరొక కార్యక్రమంలో ఇంకొక 5 విషయాలు అందిస్తే మీకు అర్థమైద్ది. రైట్. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మొదటి విషయం, యేసుక్రీస్తుకు ఇద్దరు సాక్షులకు మధ్య ఉన్న పోలికలు భేదాలు. ఒక పట్టిక పెట్టుకోండి, టైం టేబుల్ వేసుకోండి, టేబుల్ పెట్టుకోండి. ఓకే, మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుంచి అధికారపూర్వకంగా పంపబడ్డాడు. చూసారా? యేసుక్రీస్తు వారు కమిషన్ అంటే అధికారము కలిగిన స్థితి. యేసుక్రీస్తు కమిషన్, తండ్రి అయిన దేవుని చేత అధికారపూర్వకంగా పంపబడ్డాడు. ఈ భూమి మీద సేవా పరిచర్య చేయటానికి, సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, దేవుని రాజ్యమును భూమి మీద స్థాపించటానికి అధికారపూర్వకంగా పంపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు అనగా ఒక మిషనరీ, పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన మిషనరీ, గ్రహాంతర మిషనరీ. మనమంటే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళతాం, లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికో, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళతాం. మన మిషనరీస్గా మన పరిధి అంతవరకు ఉంటుంది. అయితే యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకమునకు పంపబడ్డాడు. ఇక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అధికారపూర్వకంగా వచ్చాడు. ఆయన ఏది చేసినా కూడా తండ్రి తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేస్తాడు. అందుకనే ప్రభు అన్నాడు, తండ్రి ఎలాగైతే మరి అధికారం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చినటువంటి వారిని రక్షించడానికి, లేక ఇష్టం వచ్చిన వారిని మృతుల్లో నుంచి బ్రతికించడానికి కూడా అధికారము పొంది ఉన్నాడు అన్నాడు. సో యేసుక్రీస్తు వారు ఒకటి అధికారముతో పంపబడినటువంటి ఆయన. ఓకేనా? ఆయన అధికారపూర్వకంగానే సేవ చేశాడు, అలాగే బోధించాడు. మత్తయి సువార్తలో చూస్తాం, 7వ అధ్యాయం చివరి వచనంలో ఆయన శాస్త్రులు పరిసయ్యుల వలనే కాక అధికారము గలవాని వలె బోధించినట్టుగా ప్రజలు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈయనేంటి శాస్త్రుల కంటే కఠినంగా గట్టిగా అధికారంతో చెప్తున్నాడే, యాజకుల్లాగా చెప్తున్నాడే
అని ఆలోచించారు. అవును, క్రీస్తు పంపబడ్డాడు, అధికారంతో పరిచర్య చేశాడు, మొదటి విషయం. అలాగే రేపు మనం ఇద్దరు సాక్షుల గురించి ఆలోచిస్తే, ఇద్దరు సాక్షులు కూడా పరలోకం నుంచి భూలోకానికి పంపబడుతున్నారు. అర్థం చేసుకోవాలి. వారు ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి పెద్దోళ్ళు అవుతారా మనం చెప్పలేం, లేదా పైనుంచి దిగొస్తారా ఏమో చూద్దాం. వాక్యంలో ఏముంది? నేను నా ఇద్దరు సాక్షులు పంపుతాను అని ఉంది. ప్రకటన 11:3 చూడండి. అంటే వాళ్ళు పరలోకం నుంచి అక్షరార్థంగా భూలోకానికి వస్తారా, లేదా ఎక్కడే జన్మించి ఎక్కడి నుంచి బయలుదేరతారా చూద్దాం. చూడటానికి మనం ఉన్నాగా, ఎత్తబడే సంఘం వెళ్ళిపోతాంగా. సరే, విడవబడ్డ వాళ్ళు చూస్తారు, చూడనివ్వండి. లేదు, మనం చూడకపోయినా పరలోకంలో మనందరం కలుసుకున్నప్పుడు ఇద్దరు సాక్షులను కూడా కలుసుకుంటాం, అప్పుడు చెప్తారు, విందాం. ఓకేనా? సో ఇద్దరు సాక్షులను దేవుడు పంపిస్తున్నాడు. ఎస్, వాళ్ళు ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నారు? అధికారపూర్వకంగా యేసుక్రీస్తులాగా సువార్త ప్రకటిస్తారు, అంతే. ఇక వెనకాడరు. యేసుక్రీస్తు స్థానంలో యేసుక్రీస్తు వలె దిట్టంగా ధీటుగా సువార్త ప్రకటిస్తారు. వాళ్ళిద్దరిది కూడా కమిషను, ద్విసభ్య కమిషన్. అంటే దేవుడు వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి పంపిస్తాడన్నమాట. వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు. ఎవరైనా వాళ్ళ జోలికి వచ్చారు అనుకోండి, వెంటనే వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వస్తుంది, దహించేస్తుంది, అంతే. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే అధికారంతో ఒక కమిషన్గా పంపబడ్డాడో, రేపు రాకడ సమయంలో ఈ ఇద్దరు సాక్షులు కూడా పరలోకము నుండి అధికారముతో ఒక కమిషన్గా భూమి మీదకి పంపబడతారు. వారిని ఎవరు కూడా ఆపటానికి, అడ్డుగించటానికి వీల్లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా అనవసరం. వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన పని చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు క్రీస్తు స్థానాన్ని భర్తీ చేయడానికి వస్తారు. అవును, క్రీస్తు స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అపోస్తులు, మిషనరీలు, భక్తులు, మాలాంటి సేవకులు ఎంతోమంది పనిచేస్తున్నాం. రేపు క్రీస్తు స్థానంలో ఇద్దరు సాక్షులు వచ్చి పనిచేస్తారు అని మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఎలా ఉండేదంటే, ఆయన ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా చేసేవాడు. ఏది చేసినా దేవుణ్ణి, తండ్రిని సంతోషపెట్టేటట్టుగా చేసేవాడు. తండ్రి చిత్తాన్నే జరిగిచ్చేవాడు. అది గొప్ప విషయం. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తన జీవితంలో, తన పరిచర్య కాలంలో తన సొంత చిత్తాన్ని చేసుకున్నట్టుగా బైబిల్లో కనిపించదు. ఆయన తండ్రి చిత్తాన్నే చేశాడు. అందుకని ఒక చోట ఏమన్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు భోజనమును పానమునై ఉన్నది అన్నాడు. ఓకే, యోహాను సువార్తలో 17:4 ఏమన్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ఎస్, సో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఏంటి? అది దేవుణ్ణి మహింపరిచిన పరిచర్య, దేవుని చిత్తాన్ని జరిగించిన పరిచర్య. అవునా? దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి పరిచర్య. చివరకు తన ప్రాణం పెట్టే విషయంలో కూడా, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు. ఓకే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అదును తొలగించు, ఆయనను నీ చిత్తమే అన్నాడు. అలాగే శిలువలో మరణించాడు, దేవుని చిత్తం జరిగించాడు. సో ఇప్పుడు రేపు ఇద్దరు సాక్షులు కూడా ఇలాగే చేస్తారు. యేసుక్రీస్తులాగా ఇద్దరు సాక్షులు కూడా కంప్లీట్గా దేవుడికి మహింకరంగా సేవ చేస్తారు. అది దేవుడిని సంతోషపెడతారు. మనుషులందరూ వాళ్ళకి వ్యతిరేకులు అవుతారు. మనుషులు వ్యతిరేకులు అవుతారు. వాళ్ళు చనిపోయినప్పుడు మనుషులు ఏం చేస్తారో తెలిసినా, సంతోషించి ఉత్సాహించి ఒకరికొకరు కట్నాలు ఇచ్చుకుంటారని వాక్యంలో ఉంది. ప్రకటన 11:9-10 మీరు చూస్తే సంతోషిస్తారు, ఉత్సహిస్తారు, కట్నాలు ఇచ్చుకుంటారు. ఆయా ప్రజలు, జనాలు, ఆయా వంశాల వాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చక్కగా కానుకలు కట్నాలు ఇచ్చుకుంటా చచ్చిపోయాడురా అనుకుంటారన్నమాట. కారణం ఏంటంటే, ఆ ఇద్దరు సాక్షులు దేవుణ్ణి సంతోషపెడతానికి సేవ చేస్తారు, కానీ మనుషులను సంతోషపరచుటకు సేవ చేయరు. అదే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో దేవుని పరిచర్య చేస్తున్న మనం కూడా ఎప్పుడు ఏం ఆలోచించాలంటే, దేవునికి మహిమ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆయన నామానికి మహిమ ఘనత కలగాలి. ఆయనకు అవమానం జరగకూడదు.
మనం దేవుని సంతోషపెట్టాలి కానీ దుఃఖపరచకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించాలి కానీ మన చిత్తాన్నో ఇతరుల చిత్తాన్నో జరిగించుకుంటా సేవ చేయకూడదు. అది కరెక్ట్ కాదు. సో యేసుక్రీస్తు ఆనాడు తండ్రి చిత్తం జరిగించారు. రేపు ఇద్దరు సాక్షులు కూడా ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. మరి అపోస్తులు కూడా అలాగే సేవ చేశారు. పౌలు గారు ఏమన్నాడు? మేము దేవుణ్ణి మెప్పింప చూస్తున్నామా, ప్రజలను మెప్పిస్తున్నామా? దేవుణ్ణి మెప్పిస్తున్నాం అన్నారు. ఇంకో చోట ఏమన్నాడు? అక్కడ కొరింథీ మొదటి పత్రిక 10:31 మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తము ఆయన మహిమార్థమై చేయమన్నాడు. అవును ప్రియులారా, ఈనాడు సేవకులారా మనం ఎలా సేవ చేస్తున్నాం? విశ్వాసులారా ఎలా మనం పరిచర్య చేస్తున్నాం? ఎలా సువార్త ప్రకటించగలుగుతున్నాం? ఆ ఇద్దరు సాక్షులాగా మనం నిలబడుతున్నామా ఆలోచించుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు నిలబడ్డాడు, దేవుని మహిమార్థమై సేవ చేశాడు. రేపు భవిష్యత్తులో ఇద్దరు సాక్షులు వస్తారు, వారు కూడా దేవుని మహిమార్థమై సేవ చేస్తారు. ప్రస్తుతం మనం చేయాల్సిన పని కూడా అదే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా యేసుక్రీస్తు సేవ చేసినట్టుగా, లేక భవిష్యత్తులో ఆ ఇద్దరు సాక్షులు ఎలాగైతే సేవ చేస్తారో ప్రస్తుతం మనం అలాగా సేవ చేసేవారిలాగా ఉండాలి. అది వాక్యం ఇస్తున్న హెచ్చరిక. ఓకే, తర్వాత చూద్దాం. మూడో విషయం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఏంటో తెలిసిన మూడో విషయం, యేసుక్రీస్తు వారు తాను పరిచర్య చేస్తున్న కాలములో ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, లేకపోతే ఆ యాజకులకి, అనేక మందికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఎన్నోసార్లు వాళ్ళు యేసుక్రీస్తుని విమర్శించటం జరిగింది, దూషించటం జరిగింది. అవునా? కొన్నిసార్లు అయితే ఆయన పట్టుకోవాలని చూశారు, చంపాలని చూశారు. కానీ ప్రభు వారికి దొరకలేదు. ఎందుకు? యోహాను సువార్తలో ఉండిద్ది ఆ మర్మం. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు అని ఉండిద్ది. అంటే ఎన్నోసార్లు వాళ్ళు పట్టుకుందామని చూశారు కానీ ఆయన గడియ రాలేదు కాబట్టి కుదరలేదు. మొత్తానికి యేసుక్రీస్తు పరిచర్య ఎలాంటిదంటే, ఇక్కడ మూడో విషయం గమనించండి, అది వ్యతిరేకమైన పరిచర్య. కత్తి మీద సాన లాంటిది. అందరికి అనుకూలంగా పరిచర్య చేయటం అంటే బాగానే ఉండిద్ది, వ్యతిరేకంగా పరిచర్య చేయటమే కష్టం. మరి ఆ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, అవునా, ఆ సద్దూకాయలు, వీళ్ళంతా యేసుప్రభుని ఎంత విమర్శించారు కదా, ఎన్ని ఎచ్చ ప్రశ్నలు అడిగేవాళ్ళు, ఎంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా యేసుప్రభు నిలబడి ఆనాడు పరిచర్య చేశారు. అర్థమైందా? రేపు ఇద్దరు సాక్షులు కూడా ఇదే టైపులో పరిచర్య చేస్తారు. మూడో విషయం, ఇద్దరు సాక్షులు భూమి మీదకి దిగొచ్చినప్పుడు ఇద్దరు ఏక మనసు కలిగి ఉంటారు. రెండు శరీరాలు కనిపిస్తాయి మనకంతే. ఇద్దరు ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి పనిచేస్తారు. ఎంత ఏక మనసు కలిగి ఉంటారంటే ఇద్దరు సాక్షులు భార్యాభర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఏక మనసు కలిగి వాళ్ళు పనిచేస్తారు. చూడటానికి ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు మనకు కనిపించవచ్చు, కానీ ఏక మనసు, ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఏక భావంతోనే వాళ్ళు పనిచేస్తారు. ఎలా పనిచేస్తారు అంటే, యేసుక్రీస్తు ఆనాడు వ్యతిరేకంగా ఎలా చేశాడో ఈ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు కూడా ఈ క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తారు. ఇద్దరు సాక్షులను చాలామంది వ్యతిరేకిస్తారు. ఆ శ్రమల కాలంలో సైతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఒక టీముగా తయారవుతారు. సాతాను త్రిత్వం, దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సాతాను టీం వస్తుంది, ఆ టీముకు వ్యతిరేకంగా ఇద్దరు సాక్షులు పోరాడతారు. ఆ ఇద్దరు సాక్షులు ఎన్నోసార్లు పట్టుకోవాలని, చంపాలని ప్రయత్నిస్తారు కానీ కుదరదు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళని చంపడానికి వస్తే వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వస్తుంది, శత్రువులను దహించేస్తుంది. అందువల్ల వారికి ఇష్టం లేకపోయినా కూడా, చంపాలనుకున్నా కూడా వారి వల్ల కాక మౌనంగా ఉంటారు. ఇద్దరు సాక్షులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తారు. అది యేసుక్రీస్తులాగా ఆ రోజు ఆయన వారికి ఎలా వ్యతిరేకంగా పనిచేశారో రేపు ఇద్దరు సాక్షులు కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు. అనేక మంది ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. వాళ్ళు చాలామంది దూషించేవాళ్ళు ఉంటారు, తిట్టుకునేవాళ్ళు ఉంటారు, ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరు సాక్షులు పట్టించుకోరు. కారణం, యేసుక్రీస్తును పోలి వాళ్ళు సేవ చేస్తారు. అదే మనం తెలుసుకోవాలి. ఓకే, తర్వాత నాలుగో విషయం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ఎలా పరిచర్య చేస్తాడు, ఇద్దరు సాక్షులు ఎలా చేస్తారో చూద్దాం. పట్టిక మీ దగ్గర ఉంది కదా, నోట్ చేసుకోండి.
నాలుగోది ఏంటంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తాడు. అంటే పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు, అది నిర్ణయించబడిన పరిచర్య కాలం. యేసుక్రీస్తు మరి పరిచర్య మొదలుపెట్టినాక 30 సంవత్సరాల వయసులో మొదలుపెట్టారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తర్వాత శిలువలో మరణించారు. మనకు తెలుసు కదా. ఆయన పరిచర్య కాలంలో 4 పస్కా పండుగలు వచ్చినాయి. మొదటి 3 పస్కా పండుగలు ఆయన పాటించాడు ధర్మశాస్త్రం ప్రకారం. 4వ పస్కా పండుగ రోజున వారితో కలిసి భోంచేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. చివరికి ఆ పస్కా పండుగ రోజున ఆయనే పస్కా పశువుగా బలైపోయాడు. అర్థం చేసుకోండి, 3 పస్కా పండగల్లో బలిని అంగీకరించినటువంటి ఆయన 4వ పస్కా పండుగలో ఆయనే బలైపోయాడు. ఆయనే యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల. ఎస్, తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక 5:2 చెప్తుంది. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారో, ఇక్కడ ఇద్దరు సాక్షులు కూడా ఖచ్చితంగా 3.5 సంవత్సరాలే పరిచర్య చేస్తారు. అర్థమైందా? 4వ పోలిక, యేసుక్రీస్తు వారి పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు. ఓకే, రేపు ఇద్దరు సాక్షులు వచ్చి వాళ్ళు కూడా 3.5 సంవత్సరాలే పరిచర్య చేస్తారు. క్రీస్తు యొక్క ఆ ఖాళీలో, ఆయన స్థానములో వారు పరిచర్య చేస్తారు. విడిచిపెట్టబడినటువంటి మానవ జాతికి వారు రక్షించబడటానికి, వారికి సువార్త అందటానికి వీళ్ళు 3.5 సంవత్సరాలు కష్టపడి పరిచర్య చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఎన్నో ఆటంకాలు వారికి వచ్చినప్పటికీ ఆటంకాలు అధిగమించి వారు పరిచర్య చేస్తారు. కారణం ఏంటంటే వారు అధికారంతో పంపబడ్డారు కనుక. తర్వాత వారి కాలం నిర్ణయించబడింది. ఇప్పుడు ప్రతిదానికి సమయం కలదని వారికి నిర్ణయించబడిన కాలం అది 3.5 సంవత్సరాలు. అందుకు వారు అలాగే పరిచర్య చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మరి 3.5 సంవత్సరాలు ఇద్దరు సాక్షులు పరిచర్య చేసినను ఈ రక్షణ పొందని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాల కాలం మహాశ్రమల కాలంగా వస్తుంది. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు. ఆ కాలంలో ఇద్దరు సాక్షులు పనిచేస్తున్నారు. 3.5 సంవత్సరాలు వారి మాట విననందుకు 3.5 సంవత్సరాలు మళ్ళీ శాపం, దేవుని ఉగ్రత, మహాశ్రమల కాలం సంభవిస్తుంది. అది ఎలా ఉంటుంది? ఆ శ్రమల కాలం ఎలా ఉండిద్దో మీకు చెప్పాలి. మత్తయి సువార్త 24:21 మనం చూడొచ్చు. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎన్నడూ వచ్చి ఉండలేదు, ఇక అట్టి శ్రమ ఎన్నడూ రాదు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి గమనించాలి, శ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేస్తారు. 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శాపం ఈ మానవ జాతి మీదకు తర్వాత వస్తుంది. దాన్ని మహాశ్రమల కాలం అని పిలుస్తాం. అంటే మానవుడు తట్టుకోలేనంత స్థాయి, తట్టుకోగలిగిన శ్రమలనే మామూలు శ్రమలు అంటున్నాం, తట్టుకోలేనటువంటి స్థాయిని, తారాస్థాయి, దాన్ని మహాశ్రమల కాలం అని పిలుస్తున్నాం. అందువల్ల ప్రియులారా, ఆ కాలం వరకు మనం ఉండాల్సిన అవసరం లేదు. మన రక్షణ గురించి మనం ఆలస్యం చేయవలసిన పని, వాయిదా వేయవలసిన పని, కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ సువార్త ప్రకటించబడుతూ ఉండగానే చక్కగా మనం రక్షణ పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంఘంలో సభ్యులుగా చేర్చబడటం అనేది వాక్యానుసారం. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 5వ విషయం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఎక్కడ చేస్తున్నారు? యెరూషలేములో చేశారు. అవునా? 3.5 సంవత్సరాలు చేశారు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిచర్య చేశారు. ఎక్కువ యెరూషలేములోనే ఉన్నారు ఆయన. 90% ఇజ్రాయెల్ దేశంలోనే సేవ చేశారు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళు. అవునా? సో ఇప్పుడు ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య కేంద్రం కూడా యెరూషలేమే, స్థలం యెరూషలేము, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సేవ చేస్తారు. కారణం ఏంటంటే యెరూషలేమే రాజధాని. పాత నిబంధనలో
ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత దావీదు హెబ్రోన్ నుండి యెరూషలేమును రాజధానిగా చేయటం జరిగింది. యెరూషలేము రాజధాని నగరం అయింది. తర్వాత యెరూషలేములో దేవాలయం కట్టబడింది. అవునా? అలాగే ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేసరికి రేపు సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు కూడా యెరూషలేమునే రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. అవును, రేపు రెండవ రాకడలో క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా యెరూషలేము నూతనంగా చేయబడి యెరూషలేము రాజధానిగా ఉండి ప్రపంచమంతటా 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అంటే యెరూషలేము ప్రపంచ మానవ జాతికి కేంద్ర స్థానం. దేవుడు యెరూషలేమును కోరుకుంటున్నాడు. అందువల్ల ఈ ఇద్దరు సాక్షులు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సేవ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసేటప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఎక్కువ మందికి తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది యేసుప్రభుని వెంబడించేవాళ్ళు కదా. యేసుప్రభు సముద్రపొట్టుకు వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు, దేవాలయంలోకి వచ్చినప్పుడు, ఆయా స్థలాల్లోకి వెళుతున్నప్పుడు ఆయన వెంబడించారు తెలిసిన వాళ్ళు. అయితే ఇద్దరు సాక్షుల పరిస్థితి అలా ఉండదు. ఇద్దరు సాక్షులు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళు మరణించినప్పుడు కానీ, పునరుద్ధానమై తిరిగి లేచినప్పుడు కానీ, పరలోకానికి ఆరోహణమై వెళుతున్నప్పుడు కానీ, అంటే ఆ ఇద్దరు సాక్షులు ఏది చేసినా కూడా ప్రపంచం మొత్తానికి తెలిసిద్ది. ఆ విషయం వాక్యంలో ఉంది. ఇద్దరు సాక్షులను ప్రపంచమంతా చూస్తారు అని. అయితే ఎలా చూస్తారు? మొదట్లో తెలియలేదు. ఒక 50 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం మనకు అర్థమైంది. ఈ టీవీ ఛానల్స్ వచ్చినాక, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత తెలిసిందంటే లైవ్లో చూడొచ్చు అని. సో ఇద్దరు సాక్షులు చేస్తున్న పరిచర్య యెరూషలేము నుండి వాళ్ళు చేస్తుంటే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఆ సమయంలో రక్షణ పొందేవాళ్ళు హతసాక్షులుగా మరణిస్తారు, కొంతమంది నశించిపోతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీరు అర్థం చేసుకొని ఆ ఇద్దరు సాక్షులు రాకముందే, సంఘము ఎత్తబడకముందే మనం అందరం కూడా ఎత్తబడే సంఘములో ఉండటానికి మరి ప్రయత్నం చేయాలని, కృషి చేయాలని, ఆ విధంగా ఈ సువార్త ప్రకటించాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఇద్దరు సాక్షుల వలె మేము కూడా ఈ అంచె దినాల్లో పరిచర్య చేసే కృప మాకు దయచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.